నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని బ్యాంక్స్ ఏ ప్లేస్‌లో అయితే నిర్మిస్తున్నారో ఆ ప్లేస్‌లో అయితే ఉన్నామండి. ఈ రోజు వీడియోలో ఈ యొక్క బ్యాంక్స్‌కి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ అసలు చాలా మంది అడుగుతున్నారనమాట రీసెంట్ వీడియోస్‌లో అన్న బ్యాంక్స్‌కి సంబంధించి వర్క్స్ స్టార్ట్ అయ్యాయా లేదా అని. సో ఈ రోజు వీడియోలో అయితే అందరికీ క్లారిటీ ఇస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసేసి స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడొచ్చండి. ప్రస్తుతం మీరు చూస్తుంది బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించిన బిల్డింగ్ డిజైన్ అనమాట చూడొచ్చు. కంప్లీట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. మొత్తం 7 ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి. ప్రస్తుతం ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి ఏందంటే మొత్తం మట్టి తవ్వకాలైతే జరుగుతున్నాయన్నమాట. ఫైలింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికైతే మట్టి తవ్వకాల పనులైతే మొదలుపెట్టారు చూడొచ్చు. ఇదివరకు వీడియోలో జస్ట్ క్లియరెన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇప్పుడంతా కూడా క్లియరెన్స్‌తో పాటు మట్టి తవ్వకాలు ఒక రేంజ్‌లో తవ్వుకుంటూ ఎళ్ళిపోతున్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంక ఫైలింగ్ వర్క్స్ అయితే మొదలవుతాయన్నమాట. అలాగే మనకు ఎగ్జాక్ట్‌గా అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి వాళ్ళ బ్యాంక్‌లో ఈ యొక్క ఫెన్సింగ్ లాగా రేకులతో అయితే నిర్మించుకున్నారన్నమాట. సో, ఇది కెనరా బ్యాంక్‌కి సంబంధించండి. ఒక్కొక్క బ్యాంక్‌కి కొన్ని కొన్ని ఎకరాలైతే కేటాయించారండి. మనకు ఎస్‌బీఐకి సంబంధించి ఏందంటే 3 ఎకరాలైతే కేటాయించడం జరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి 30 సెంట్లు అంటే అర ఎకరం అయితే కేటాయించడం జరిగిందండి. అలా కొన్నిటికి అర ఎకరం, కొన్నిటికి 1 ఎకరం, 1.5 ఎకరం అలా అయితే కేటాయించడం జరిగిందనమాట. ఇది ఎగ్జాక్ట్‌గా మనకు ఎన్-10 ఈ3 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉంటుందండి. ఊరు ఉద్దండరాయునిపాలెం. ఎదురుగా మీకు ఊరు కనిపిస్తుంది గదా! అది ఉద్దండరాయునిపాలెం అండి. ఎగ్జాక్ట్‌గా మనకు దాని అపోజిట్‌లోనే ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ గూడా రాబోతున్నాయి. ఇక్కడి నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ ఫ్రంట్ ఎళ్తే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. చూడొచ్చు. ఎవరి బ్యాంక్‌కి సంబంధించి వాళ్ళు ఫెన్సింగ్‌లాగా నీట్‌గా అయితే నిర్మించుకున్నారనమాట. సో, అది మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి మట్టి తవ్వకాలైతే జరుగుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఫైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటారండి. అలాగే అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి మాక్సిమం సాయిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్క బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు మిషనరీస్ ఇవన్నీ చూస్తున్నారు గదా! ఇది ఎస్‌బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. సో, రిగ్ మిషన్‌లు అవన్నీ కూడా ప్రెజెంట్ ఒకటైతే ఇన్‌స్టాల్ చేసి అయితే రెడీ చేసి పెట్టుకోన్నారు. అలాగే జేసీబీలు అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే తాటి చెట్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు ప్రెజెంట్ రిమూవ్ చేస్తున్నారండి. చూడొచ్చు. మనకు అటు సైడ్ ఫైలింగ్ వర్క్స్ కోసం అయితే స్టార్ట్ అవుతుంది ఒక రిగ్ మిషన్ అయితే. ఇవన్నీ కూడా మనకు రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కోసం ఐరన్ రాడ్స్ అలాగే అయి ఇన్‌స్టాల్ చేసుకోవడం ఐరన్ రాడ్స్‌వి ఆ విధంగా అయితే వర్క్ చేసుకోవడానికి అవన్నీ కూడా మెటీరియల్ అయితే తీసుకొనొచ్చి అయితే పెట్టేయడం జరిగిందండి. ఇదివరకు వీడియోస్‌లో ఏందంటే మొత్తం ఈ యొక్క ఎస్‌బీఐకి సంబంధించి ఏందంటే క్లియరెన్స్ వర్క్స్‌తో పాటు కొలతలు ఆ విధంగా అయితే అన్నీ వేసుకున్నారు మెజర్‌మెంట్స్. ఇప్పుడు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ప్రస్తుతం ఇవన్నీ మిషనరీస్ అన్నీ కూడా ఈ యొక్క ఎస్‌బీఐకి సంబంధించి వర్క్స్ కోసం వచ్చిన మిషనరీస్ అండి. మనకి ఎందుకు లేట్ అయిందంటే యాక్చువల్‌గా మనకేందంటే ఎప్పుడైనా సరే బ్యాంక్స్‌కి అన్నిటికి కూడా మనకు డిసెంబర్ నుంచి 4 మంత్స్ అయితే వాళ్ళకి హెవీ వర్క్ ఉంటదనమాట. ఇయర్ ఎండింగ్ కదా! అది ఇయర్ ఎండింగ్ కంప్లీట్ అవ్వంగానే మార్చి తర్వాత ఇంకా వాళ్ళు ఫ్రీ అయితే అవుతారు. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ మంత్‌లో అయితే మనకు ఈ యొక్క బ్యాంక్స్ అన్నిటికి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. గత మంత్‌లో చాలా మటుకు సాయిల్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారు అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి. ఇప్పుడైతే ఒక్కొక్క బ్యాంక్‌కి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకోనున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి గాని, ఇప్పుడు ఎస్‌బీఐకి సంబంధించి కానీ, అలాగే కెనరా బ్యాంక్‌కి సంబంధించి ఆహ్, ఇవన్నీ కూడా యూనియన్ బ్యాంక్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయండి. రీసెంట్‌గానే పూజ కూడా చేసుకున్నారక్కడ. ఈ జేసీబీలు ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఎస్‌బీఐకి సంబంధించిన వర్క్స్ కోసం వచ్చున్నాయి. అలాగే ఫ్రంట్ సైడ్ ఉన్న తాటి చెట్లు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేసేస్తున్నారండి. ఇక్కడ మనకు 2 రిగ్ మిషన్‌లయితే వర్క్ చేయబోతున్నాయన్నమాట. ఆల్రెడీ ఒకటైతే అటు సైడు ఆ యొక్క రిగ్ మిషన్‌కి సంబంధించి ఇన్‌స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్టార్ట్ చేయడానికయితే రెడీగా ఉంది. సో, చూడొచ్చు. అలాగే మనకు వర్క్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పూజ చేసుకోవడానికి కూడా రెడీ చేసుకుంటున్నారండి ఇటు సైడ్ అయితే. అలాగే మోటార్ అవన్నీ కూడా వేసుకోవడం జరిగింది. వర్క్ అప్పుడు మనకు వాటర్ కావాలి కదా! దానికోసం మోటార్ అవన్నీ కూడా వేసేసుకున్నారనమాట. చూడొచ్చు. అన్నీ కూడా బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఎగ్జాక్ట్‌గా ఉద్దండరాయనపాలెం దగ్గరైతే రాబోతుందండి. చెప్పుకోవాలంటే ఎన్9, ఎన్10 రోడ్డు మధ్య మొత్తం కూడా ఈ యొక్క బ్యాంక్సే ఉంటాయన్నమాట. చూడొచ్చు. ఎగ్జాక్ట్‌గా మళ్ళీ 1 కిలోమీటర్ దూరం వెళ్తే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి 1 ½ కిలోమీటర్ దూరం వెళ్తే ఏపీసీఆర్‌డీ బిల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి. గవర్నమెంట్ సిటీ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా మనకు ఫైనాన్షియల్ సిటీ అనుకోవచ్చనమాట. బ్యాంక్స్ గాని ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కాబట్టి. అలాగే మనకు వర్క్స్ అనేది స్టార్ట్ అవుతుంది గదా! అక్కడ పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు. కొంతవరకు ఇటు సైడ్ మనకు ఆ మూల కూడా మోటార్ గూడా వేసేస్తున్నారు చూడండి. ఇటు సైడ్ మనకు టెస్టింగ్ ఫైల్ కూడా చేసున్నారు మీరు చూడొచ్చు. సో, ఇప్పుడు మనకక్కడ పూజ కోసం అయితే రెడీ చేసుకుంటున్నారండి.
చూడొచ్చండి. ప్రస్తుతం బ్యాంక్ సైన్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా ఉన్నాయో, మనకి ఎగ్జాక్ట్‌గా ఇక్కడి నుంచి దీని బ్యాక్ సైడ్ మనకు ఎన్-10 రోడ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి ఎన్-9 వరకు మనకు ఈ యొక్క బ్యాంక్స్ అనేది ఉండబోతున్నాయన్నమాట. సో, అన్ని బ్యాంక్స్‌కి సంబంధించి ఒక్కొక్క బ్యాంక్‌కి కొన్ని కొన్ని ఎకరాలైతే కేటాయించారన్నమాట. ఇదైతే మనకు ఎస్‌బీఐకి 3 ఎకరాలు, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడాకి అరెకరం, యూనియన్ బ్యాంక్‌కి సంబంధించి అరెకరం అలా ఒక్కోదానికి 1.5 ఎకరాస్ అలాగే 1 ఎకరం ఆ విధంగా అయితే కేటాయించడం జరిగిందండి. సో, వాళ్ళకిచ్చిన ప్లేస్‌లో అంతా కూడా ఈ విధంగా ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకున్నారు. అలాగే ఫెన్సింగ్ నిర్మించుకున్న చోట వాళ్ళ ప్లేస్ అంతా కూడా క్లియర్‌గా జెండాలతో పెట్టేసి ఆ ఏరియానంతా కూడా క్లియర్ చేసైతే పెట్టుకోనున్నారు. చూడొచ్చండి. ప్రస్తుతం అన్నీ కూడా ఇప్పుడు ఫైలింగ్ వర్క్స్ కోసం అయితే రిగ్ మిషన్‌లు అవన్నీ కూడా వస్తున్నాయండి. ఎస్‌బీఐకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయన్నమాట. సో, లోపలంతా కూడా చాలా మిషనరీస్ అవన్నీ కూడా వచ్చున్నాయి. చూడొచ్చు. ఇవి మనకు ఫైలింగ్ వర్క్స్ కోసం వచ్చిన చూడొచ్చు. ఇది మొత్తం ఐరన్ పౌలండి పెద్దది. సో, ఇదంతా మనకు ఫౌండేషన్ అయితే చేసుకుంటారు. ఫైలింగ్ చేసుకొని వీటిలో ఫైల్ గేజెస్ ఏదైతే ఉంటుందో ఐరన్ రాడ్ డ్రమ్స్ లాగా చేసుకుంటారు కదా! వాటిలన్నీ కూడా వాళ్ళని నింపుకొని ఫైలింగ్స్ అయితే కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మనకు ఒక రిగ్ మిషన్ కూడా ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకొని స్టార్ట్ చేయబోతున్నారండి. ఫైలింగ్ వర్క్స్ కోసం అయితే. ఎంత పొడవుందో చూడొచ్చు ఇది. ఇది ఎస్‌బీఐ అండి. దాదాపుగా 3 ఎకరాల్లో అయితే ఈ యొక్క ఎస్‌బీఐకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయండి. చూడొచ్చు. చూడొచ్చు ఆల్రెడీ ఆఫీసెస్ కోసం కంటైనర్స్ అవి కూడా వచ్చినాయండి. అలాగే మనకు తాటి చెట్లు అవన్నీ కూడా ఇప్పుడే రిమూవ్ చేస్తున్నారు అన్నమాట ఒక్కొక్కటిగా. సో, ఇది ఇండియన్ బ్యాంక్ అండి. ఇది ఇండియన్ బ్యాంక్కి సంబంధించి అనమాట. ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు క్లియరెన్స్ చేసుకొని మొత్తం ఫెన్సింగ్ లాగా అయితే నిర్మించుకున్నారు. అంటే ఏ బ్యాంక్స్ సంబంధించి ఆ బ్యాంక్స్ వాళ్ళైతే ఫెన్సింగ్ లాగా నిర్మించుకున్నారండి. అలాగే మనకు యూనియన్ బ్యాంక్కి సంబంధించి కూడా వర్క్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ప్రస్తుతం ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ బరోడాకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. అంటే తవ్వకాలు మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అదే ఫౌండేషన్ కోసం. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి ఇది సైటు. ఎవరి బ్యాంక్స్లో వాళ్ళకి మొత్తం క్లియర్గా ఈ యొక్క ఫెన్సింగ్ లాగైతే నిర్మించుకున్నారు రేకులతో అయితే. ఈ ప్లేస్లో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా అయితే రాబోతుందండి. దానికి సంబంధించిన మీరు డిజైన్ కూడా చూడొచ్చు. మట్టి తవ్వకాలు అయితే జరుగుతున్నాయి కొంతవరకు ఈ యొక్క బ్యాంక్ సంబంధించి. అలాగే కోస్టల్ బ్యాంక్ సంబంధించి కానీ ఇన్ని కూడా కెనరా బ్యాంక్ సంబంధించి కానీ